హలో అందరికీ ఎట్లున్నారు? మళ్ళొచ్చినా కాకపోతే ఈసారి జర లేట్ వచ్చినా అడ్జస్ట్ చేసుకోండి. ఏడిపోతున్నా అని ఆలోచిస్తున్నారా? ఇట్లనే నేను ఆలోచించుకుంటా మా దోస్తుకి అడిగితే వీకెండ్ లేట్ పోదామా అంటే మా ఇంటికాడికి రా మ్యాంగో ఫామ్ ఉంది అన్నది. నిజం చెప్తున్నా క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇది. ఎంత మంచిగా ఉందంటే అరే మనం ఈ సినిమాలకి షాపింగ్ మాల్‌లకి ఏం పోతాం భయ్, ఫ్యామిలీని ఫ్రెండ్స్‌ని తీసుకొని పోండి. అట్లా చల్ల గాలి వస్తుంటుంది. ఎండ కొట్టినా కానీ ఆ చెట్టుది ఫ్రెష్ గాలి వస్తుంది చూసినారా, అది అందులో ఉంది కదా అసలు మజా. పొండి పోయి ఎంజాయ్ చేయండి, ఎక్స్ప్లోర్ కండి, అన్నీ తెలుస్తాయి. మనం ఈ మందు పండ్లు తినే బదులు పోయి నేచర్‌లా ఒరిజినల్ పండ్లు తెంపుకొని తినొచ్చాడ. కాకపోతే పైసలు కట్టాలి మర్చిపోకండి. సో నేనైతే పోయినాను, మస్తు ఎంజాయ్ చేసినాను. ఇది ఏంటో కాదు, పట్టణచెర్లు ఉన్న వాళ్ళకి మస్తు ఐడియా ఉంటుంది. అయినోళ్ళు అని ఒక ఊరు ఉందా, ఆడికి పోయినాము. పండ్లు తక్కువ ఉన్నాయి జరన్ని, కాకపోతే పండ్లు మంచిగా ఉండే. కాకపోతే నాకు పిచ్చి కదా పండ్లు అంటే, మ్యాంగోస్ అంటేనే పిచ్చి. చూసినారు కదా నా ముఖం, మ్యాంగోస్ ఏడ కనిపిస్తాడో నేను ఉంటా. దాని తర్వాత ఈ అంత మంచి ఎక్స్పీరియన్స్కి స్పెషల్ థ్యాంక్స్ అయితే నేను మోనికాకి చెప్తాను. ఎందుకంటే ఆమె వల్లనే నేను ఇంత మంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ అయినాను. అదే కాకుండా ఈవినింగ్ సన్సెట్ ఉండే ఆడ నిజంగా ఇట్లా అనిపించిందికి ఈ వెకేషన్ ఈజ్ మచ్ నీడెడ్ అనేసి. మన కార్పొరేట్ కష్టాలు తెలిసినాయే కదా, పొండి ఇట్లా చిల్లు కొట్టండి, ఎంత మంచిగా ఉంది చూడండి. నాకైతే మీకు వీడియోలలో ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ రియల్ టైం ఎక్స్పీరియన్స్ అయితే మస్తు ఉండే. అలసిపోయినా చాలా తంగ్ అయ్యింది నాకు, కానీ మస్తు ఎంజాయ్ చేసిన. చూడు రేగో ఏడ చెట్లు కనిపిస్తాడో నేనే ఉంటా. పోయిననే మ్యాంగోస్ కోసం చెట్లు కనిపిస్తే నేను ఉంటా అనుకుంటున్నారా మీరు? నాది అట్లనే ఉంటుంది కథ. అంటే అంత పిచ్చి అనమాట. పోయినా మస్తు తెంపుకున్నా. నేనైతే బస్సాలు నింపుకున్నా. మీకు అర్థమై ఉండొచ్చు ఇంత చీకటి దాకా నేను ఇంకా ట్రావెల్ చేస్తున్నా అంటే ఎన్ని మ్యాంగోస్ నేను తెచ్చుకున్నాను ఇంటికి. నిజం చెప్తున్నా, అగ్వాలో దొరికితే మీకు బయట 160, 170కి దొరుకుతున్నాయి. ఇక్కడ 70 రూపాయలు కిలో మ్యాంగోస్. ఎవడిస్తున్నారు మీకు?